బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్లో పలు వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ను అధికారులు పట్టుకున్నారు. పోర్బందర్లో భారత నౌకాదళం, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సంయుక్తంగా భారీ ఆపరేషన్ నిర్వహించి 3,300 కిలోల డ్రగ్స్ను సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ను ఇరాన్, పాకిస్తాన్ల నుంచి భారత్కు తరలిస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. నౌకలో డ్రగ్స్కు తరలిస్తూ ఉండగా పట్టుకున్నామని, వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో వేల కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్లో 5గురిని అరెస్టు చేశామని, అందులో 4 ఇరాన్ దేశస్థులు ఉన్నారని తెలిపారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ 1000 కోట్లకు పైగా ఉంటుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. అరేబియా సముద్రంలో అంతర్జాతీయ సరిహద్దు రేఖ వద్ద ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, చెప్పండి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో డ్రగ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ పోలీసులకు సంబంధించి, అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో డ్రగ్స్కి సంబంధించి ఎంతమందిని పట్టుకున్నారు, ఆ డ్రగ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? రైట్ ఆనంద్, ఏదైతే గుజరాత్ పోర్బందర్లో అయితే ఈరోజు మార్నింగ్ నౌకాదళంతో పాటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్తో పాటు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అయితే ఒక షిప్ మీద అయితే దాడి చేయగా అందులో 3,300 కిలోలు డ్రగ్స్ అయితే పట్టుకున్నారని చెప్తున్నారు. ఇంత అధిక మొత్తంలో పట్టుకోవడం కూడా ఇదే తొలిసారని చెప్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి, అటు ఇరాన్ నుంచి కూడా వస్తున్నాయి. అటు మోడీ ప్రభుత్వం కానీ, భారతదేశంలో మిగతా ప్రభుత్వాలు కానీ డ్రగ్స్ అంటే మద్యపానం కానీ, అటు మత్తు పదార్థాలు నిషేధిత కొన్ని ఎన్నున్నా కూడా అటు డ్రగ్స్ అయితే ఇండియాలోకి అయితే ఇల్లీగల్గా అయితే వస్తున్నాయి. అటు పాకిస్తాన్ నుంచి, ఇరాన్ నుంచి కూడా వస్తున్నాయని చెప్పి తెలియజేశారు. అటు నౌకాదళం గస్తీ కాస్తున్న సమయంలో ఒక ఓడైతే అనుమానాస్పదంగా భారత్లో ప్రవేశించగా ఆ పోర్బందర్ పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ కంటైనర్లో సౌదా నిర్వహించగా అక్కడైతే 3,300 కిలోలు డ్రగ్స్ అయితే పట్టుకున్నామని అయితే నౌకాదళం అయితే స్పష్టం చేసింది. దీని విలువ సుమారు 1000 కోట్ల పైన ఉంటుంది అని చెప్తున్నారు. సో అటు రాష్ట్రంలో ఎటు చూసుకున్నా కూడా అటు గుజరాత్ నుంచే మిగతా అటు తెలంగాణ కానీ మిగతా స్టేట్స్ ఏవైతే ఉన్నాయో గుజరాత్ నుంచే డ్రగ్స్ అయితే సరఫరా అవుతున్నట్లు కూడా ఇంతకుముందు అయితే మనం చాలాసార్లు విన్నాం. అంటే గుజరాత్ పోర్బందర్ ఏదైతే పోర్బందర్ పోర్ట్ ఉందో అటు పాకిస్తాన్కి చేరువలో ఉన్నందున అక్కడి నుంచి అయితే కస్టమ్స్ అధికారులు కానీ, అక్కడ నౌకాదళం కానీ ఇంతకుముందు అయితే చూసుకున్నట్టు పరిణామాల్లో కూడా చాలా మటుకు సీజ్ అయితే చేశారు. డ్రగ్స్ అయితే సీజ్ చేయడం అయితే జరిగింది. కానీ అధిక మొత్తంలో అంటే 3,300 కిలోలు అధిక మొత్తంలో ఈరోజు అయితే పట్టుకున్నారు. ఆనంద్, ఓకే మణికంఠ, డ్రగ్స్లో అయితే రకరకాలుగా డ్రగ్స్ ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో చలామణి అవుతుంది. అసలు దీనికి సంబంధించి ఎలాంటి డ్రగ్స్ పట్టుకున్నారు అక్కడ? సో ఇది వచ్చేసి మొత్తం అటు మెత్ కానీ, అటు కొకైన్ మెత్తో పాటు చావెస్ అనే ఒక రకమైన డ్రగ్స్ కూడా పట్టుకున్నారు. ఆనంద్, అక్కడ దగ్గర 2,500 కిలోలు ఒక రకము, మిగతా 800 కిలోలు ఇంకో రకం పట్టుకున్నారు. కొకైన్తో పాటు ఇంకా అనేక ఒక 3-4 వెరైటీస్, అంటే 3-4 వెరైటీస్ కలిపితే తయారయ్యే డ్రగ్స్ కూడా వాళ్ళు విడివిడి భాగాలు తీసుకొచ్చి ఇండియాలో ఏదైతే కలిపి ఇండియాలో ఏదైతే మిక్స్ చేసి అయితే ఇవ్వనన్నారు. ఆనంద్, అందరికీ లైక్ సేల్ అయితే చేయనన్నారు. దాన్ని అయితే నార్కోటిక్స్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్తో పాటు నార్కోటిక్స్ బ్యూరో కూడా పట్టుకొని దాన్ని అయితే ఆపడం జరిగింది. ఆనంద్, ఇండియాకి రాకుండా. ఓకే మణికంఠ, ఈ యొక్క ఆపరేషన్లో ఎవరెవరు పాల్గొన్నారు, ఏ యొక్క టీమ్స్ పాల్గొన్నారు? సో భారత నౌకాదళంతో పాటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ATS తో పాటు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఈ 3 ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మూడిట్లోని నౌకాదళం అయితే 24 గంటల గస్తీ కాస్తూనే ఉంటుంది. అటు టెర్రరిస్టులు కానీ, అటు లేదంటే ఇతరత్ర ఏమన్నా సంఘ విద్రోహ చర్యలు కానీ, టెర్రరిస్టులు కానీ వచ్చే ఛాన్స్ ఉంటే నౌకాదళం చూసుకుంటుంది. కాకపోతే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా ఉంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందడం వల్ల, NCBకి అయితే ఇన్ఫర్మేషన్ అందడం వల్ల వాళ్ళు రెక్కి నిర్వహించగా వచ్చిన ఓడలోంచి అయితే 3,300 కిలోలు ఒక కంటైనర్లో తెలియకుండా తీసుకొస్తున్నారు తెలియజేశారు. ఆనంద్, ఓకే మణికంఠ, ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించి సరఫరాలో బడాబాబుల నేతలు ఏమైనా హస్తం ఉందా? పోలీసులకు సంబంధించి ఇన్వెస్టిగేషన్లో ఏం తేల్చారు? అంటే ప్రజెంట్ అయితే అదే కోణంలో విచారణ చేయబడుతున్నారని. ఎందుకంటే 3,300 కిలోలు భారత్లో ప్రవేశించాలంటే
పెద్ద మొత్తంలో చేతులు అయితే మారాలి. ఎందుకంటే అంత చిన్నది అయితే పెడ్లర్స్ ఉంటారు. ఇంత పెద్ద అమౌంట్ కాబట్టి దీని వెనక అది ఎవరన్నారో ఇరాన్లో కానీ అటు పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ ఇరాన్ గవర్నమెంట్ కానీ అయితే ఇంకా ఏ విధమైన స్పందన అయితే స్పందించలేదు. సో ఇండియాలోనే ఎవరున్నారో అనే దానిపై విచారణ చెప్తున్నారు. దొరికిన 5గురిలో 4 ఇరాన్లు కాగా మిగతా ఒక పాకిస్తాన్ అని చెప్తున్నారు. సో వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళని భారత నౌకాదళం అదుపులోకి తీసుకుని వాళ్ళ మీద కేసులు అయితే పెట్టి ఆ విచారణ అయితే జరపనన్నారు ఆనంద్. థ్యాంక్ యూ మణికంఠ.